హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇదైతే ఫ్రైడే పూజ లాగ్ అండి. నేనైతే ఇప్పుడు గడపకి పసుపు కుంకాలు రాసుకుంటున్నా. అదేమో గురువారం నైట్ అనమాట. నేను ఆల్మోస్ట్ గురువారం నైటే మొత్తం క్లీన్ చేసి పెట్టుకుంటాను. ఎందుకంటే శుక్రవారం అప్పటికప్పుడు క్లీన్ చేసుకొని అప్పటికప్పుడు పూజ చేసుకోవాలంటే పిల్లతో నాకు కుదరదు అనమాట. ఇప్పుడు టైం వచ్చి ఆల్మోస్ట్ 10:30, 11 అవుతుంది. ఆ టైంకి అయితే నేను గడపకి పసుపు కుంకాలు రాసుకొని ముగ్గులు అయితే పెట్టుకుంటున్నాను. ఎందుకంటే ఆ టైంకి మా హనీ ఉంటుంది కదండి, మళ్ళీ మార్నింగ్ మా హనీతో అవన్నీ చేయాలంటే చాలా కష్టమైపోద్ది, లేట్ అయిపోద్ది అనమాట. ఇప్పుడైతే హనీ నిద్రపోయిందిగా, ఇంకా ప్రశాంతంగా చేసుకుంటానమాట. మార్నింగ్ లెగిసిపోయి 5కి లెగిసిపోయి పూజ చేసుకుంటాను. అప్పుడే నాకు ప్రశాంతంగా చేసుకొని మనస్ఫూర్తిగా ఉన్నట్టు ఉంటుంది. లేకపోతే పిల్లతో హడావుడి చేసుకున్నానంటే ఇంకేం లేదు. అందుకే నేను ముగ్గు ఎలా పెట్టానో కామెంట్ చేయండి. బాగా పెట్టాను. నాకు అసలు ముగ్గులు రావు, ఏదో వచ్చిన దాన్నే పదే వేస్తూ ఉంటాను. నాలా మీరు కూడా వచ్చిన 3-4 ముగ్గులు ఎప్పుడు వేస్తూ ఉంటారు, కామెంట్ చేయండి. ఇప్పుడైతే ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట, అంటే ఫ్రైడే అనమాట. ఫ్రైడే నేను ఇంకా ముందే లేచిపోయి ఫ్రెష్ అప్ అయిపోయాను అనమాట. ఇప్పుడైతే ప్రసాదం చేయాలి కదా. ఈరోజు అయితే నేను సగ్గుబియ్యం పాయసం చేస్తున్నాను, సేమియా సగ్గుబియ్యం పాయసం. ఇప్పుడైతే ముందైతే పొయ్యిని కూడా పూజించుకోవాలి కదా, అందుకని బొట్లు పెట్టేసుకుంటున్నాను. తర్వాత ప్రసాదం గిన్నెకి కూడా పసుపు కుంకాలు రాసి పెట్టుకున్నాను. అలాగే ప్రసాదం అయితే రెడీ అయిపోతుంది అనమాట. అప్పటికే లేట్ అయిపోయింది. నైట్ లేట్గా పడుకునేటప్పటికి నేను లేచేటప్పటికి 6 అయిపోయింది. అప్పటికి లేట్ అయిపోయింది. అందుకని ఇంక గబగబా స్నానం చేసి వచ్చి ప్రసాదం అయితే పొయ్యి మీద పెట్టేసా. ఇంక ఈ లోపు అయితే ఫ్రెష్ అప్ అయ్యి వచ్చా కదా, జడ అయితే వేసుకోలేదు. ఇంక ఈ లోపు అయితే జడ వేసుకున్నాను. జడ వేసుకొని వచ్చి కాళ్ళకు పసుపు కూడా రాసేసాను. అసలు ఫెస్టివల్ అంటేనే కాళ్ళకు పసుపు, జల్లో పువ్వులు, అసలు గుమ్మానికి పసుపు కుంకుమ ఇది ఉంటే చాలు కదండి పండగలకి. అసలు ఎంత నిండొచ్చేసిద్దో. నాకు అసలు కాళ్ళకు పసుపు రాసుకొని అట్లా పెట్టుకుంటే అసలు ఎంత నిండుగా అనిపించిద్దో, ఆ చీర కట్టుకొని పువ్వులు పెట్టుకుంటే. ఇప్పుడైతే ప్రసాదం అయితే కంప్లీట్ అయిపోయింది. సేమియా పాయసం చేశాను. ఇప్పుడైతే ఇల్లు కూడా మార్నింగే ఊడ్చి తడిగుడ్డలు పెట్టేశాను. ఇప్పుడైతే దేవుడి గుడి దగ్గర అయితే పద్మ ముగ్గు వేస్తున్నాను. నాకు అన్ని ముగ్గులు కొంచెం బాగానే వస్తాయి, కానీ ఎన్నిసార్లు వేసినాయి పద్మ ముగ్గు మాత్రం అందంగా రాదండి. అదేంటో నాకు అర్థం కాదు. అప్పుడప్పుడు ఇలా జరిగిద్ది అనమాట. ఇప్పుడైతే నేనేమంత హెవీగా రథం అయితే ఏం చేయలేదు. జస్ట్ ఇంట్లో దేవుడిని పూజించుకున్నాను అంతే. ఎందుకంటే మనకి రథాలు అవి రాదు. పైగా పిల్లతో నాకు అంత ప్రశాంతంగా చేసుకోవాలనిపించినా టైం ఉండదు అనమాట చేసుకునే అంత. ఎందుకంటే పిల్ల ఏదో ఒకటి డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. నాకు అలా రథాలు పూజలు చేసుకోవాలంటే ప్రశాంతంగా చేసుకోవాలండి. మధ్యలో కొంచెం డిస్టర్బెన్స్ అయినా అస్సలు ఊరికనే చిరాకు వచ్చేసిద్ది అనమాట. ఆ చిరాకులో ఇంక చేయబుద్ధి అవ్వదు. అంతే కదండి, ఏదైనా ప్రశాంతంగా చేసుకుంటేనే చేసుకున్నట్టు ఉంటుంది కదా. ఇప్పుడైతే హనీ ఇంకా లెగలేదు, నిద్రపోతానే ఉంది. ఆ టైంకి హనీ అయితే నైట్ ఏం ఇసుకెచ్చలేదు. మార్నింగ్ ఇప్పుడు పూజకి కూడా మధ్యలో అసలు రాలేదు, లెగలేదు. అందుకనే చక్కగా అయితే చేసేసుకుంటున్నాను ప్రశాంతంగా. చెప్పినా కదా నాకు రథాలు రావని. ఫ్యూచర్లో ట్రై చేయాలి. పిల్ల పెద్ద అయ్యాక ఇంకా ఆ టైంకి నేర్చుకుంటాను రథాలు, ఈ నోములు. ప్రజెంట్ అయితే నాకైతే రథాలు రావు. మామూలుగా దేవుడికి ప్రసాదం అవి తయారు చేసుకొని పూజ అయితే చేసుకుంటాను అంతే ఇంట్లో.
ఇప్పుడైతే హారతి కూడా ఇచ్చేసానండి. ఇంకా నేను కూడా హారతి తీసుకుంటున్నాను. ఇప్పుడైతే ప్రశాంతంగా పూజ హారతి ఇచ్చేసాక ప్రశాంతంగా నాకు వచ్చిన కొన్ని మంత్రాలు సూత్రాలు అయితే దేవుడు చదువుకుంటానండి మాట. అప్పుడు ఎంత ప్రశాంతంగా అనిపించిద్దో అసలు పూజ చేసేటప్పుడు టైం తెలియదు అనమాట. చక్కగా అయిపోద్ది ప్రశాంతంగా. నాకు ఇలాగ ప్రశాంతంగా చేసుకుంటే ఎంత మంచిగా అనిపించిద్దో. మీలో ఎంతమంది ఈ శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేపించుకున్నారో కామెంట్ చేయండి. నేను వచ్చే ఇయర్కి ట్రై చేద్దాము. ఇప్పుడైతే ఆల్మోస్ట్ 8 అయింది. ఇప్పుడైతే నేను ప్రసాదం తింటున్నా. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.